శృతి రాగాలు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి రైతుల పండుగ. పంటలన్నీ ఇంటికి వచ్చే వేళ. అవును, పచ్చగా గాదెల నిండా ధాన్యం. మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి. ఈవేళ మనం గుడాన్నం బెల్లపన్నం చేద్దాం. ఈ కప్తో ఒక కప్పు బియ్యం తీసుకుందాం. గణపతయే నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అంటున్నారు కదా, మీరు ఉంటేనే ప్రాబ్లము. చూసారా మెత్తగుడిపోయింది. కరెక్ట్ గా సంక్రాంతి స్పెషల్ బెల్ల పొంగల్ రెడీ. హలో, హాయ్, నమస్తే, ఆదాబ్, వనక్కం. వెల్కమ్ టు శృతి రాగాలు. శృతి రాగాలు ప్రేక్షకులందరికీ నమస్సులు. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వదిన, మరి సంక్రాంతి పెద్ద పండగ, పెద్దల పండగ. సో అసలు సంక్రాంతి పండగ ఏంటి, అసలు సంక్రాంతి పండగ దేనికి చేసుకుంటాము, అసలు చాలా పెద్ద పండగ కదా మనకి. అసలు పండగలు చాలా పెద్ద పండగనే సంక్రాంతి నిదర్శనం అనిపిస్తుంది. ఏ పండగ ఆ పండగ ప్రత్యేకతే. కానీ సంక్రాంతి రైతుల పండగ. పంటలన్నీ ఇంటికి వచ్చే వేళ. అవును, పచ్చగా గాదెల నిండా ధాన్యం. అప్పటిదాకా ఎంతో కష్టపడతాయి పశువులు కూడా ఉంటుంది. పశువులు కూడా అప్పటిదాకా పాపం ఎద్దులు కానీ ఇవన్నీ కూడా చాలా కష్టపడతాయి. వాటిల్ని కూడా అలంకరించి వాటికి చక్కగా స్నానాలు చేయించి అవన్నీ కూడా వాటికి కూడా చక్కగా పూజ చేసి ఆ వేళ వాటిని కూడా ప్రాధాన్యత ఇచ్చి చేసే పండుగ కనుమ. మనం మాత్రమే చేసుకుంటాం. అదేంటంటే పంటలకి, పశువులకి, అన్నిటికీ పండగ. కొత్త ధాన్యం వస్తుంది, హరిదాసులు వస్తారు, తర్వాత భోగి పళ్ళు, తర్వాత రంగురంగుల ముగ్గులు, భోగి మంటలు. అసలు ఇది 3 రోజుల పండగ, 4 రోజుల పండగ అనుకో. భోగి, మకర సంక్రాంతి, తర్వాత కనుమ, ముక్కనుమ. భోగి రోజేమో ఉదయాన్నే చీకటితో ఇంట్లో ఉన్న చెత్త చెదారం, మనకు పనికిరాని వస్తువులు, చాటలు, చీపుళ్ళు అన్ని వేసేసి భోగి మంటలు మనసులో కూడా చెత్త అంతా తీసేసి పడేయాలి. దాంట్లో ఆహుతి చేసేయమని అర్థం. అంటే ఎప్పటిని ప్రశాంతంగా, హాయిగా, ఆహ్లాదంగా ఉండాలి. మీ దగ్గర ఉన్న చెత్తని చెదారాన్ని మైండ్ లో దాన్ని అందరినీ దులిపేసేయండి. అందుకే ఇల్లు కూడా చక్కగా నీట్ గా దులుపుకుంటాము, పెయింటింగ్లు వేసుకుంటాము, సున్నం వేసి అంతా చేస్తారు కదా పండక్కి. అంటే అంత ప్రశాంతంగా చక్కగా ఉండండి, హాయిగా. రైతులు కూడా పంటంతా ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉంటారు. అది తర్వాత మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి. భోగి రోజేమో భోగి పళ్ళు, ఈ రకంగా అది నువ్వుల నూనె పెట్టి తలస్నానాలు, భోగి మంటలు అయిన తర్వాత తలస్నానాలు. దాని తర్వాత పెద్దల దగ్గర కొత్త బట్టలు వేసుకొని ఆశీర్వాదాలు. తర్వాత ముందు రోజే చేసి పెట్టుకున్న నిల్వ పిండి వంటలు ఉంటాయి కదా, అవన్నీ తినేసి ఉన్నవాళ్ళు వేసుకుంటారు పాపం. ఇప్పుడు అయినా అందరూ కొనుక్కుంటున్నారు. తర్వాత అవన్నీ తింటారు. సాయంత్రం ఏమో భోగి పళ్ళు, పేరంటాలు, పట్టు చీరలు, రెపరెపలు. పిల్లలేమో తర్వాత భోగి రేగుపళ్ళు ఏరుకుంటూ, తర్వాత దానిలో పడ్డ చక్కెర ఇవి చెరుకు ముక్కలు, ఇవన్నీ పిల్లలు ఏరుకుంటూ ఆ సందడి. అది బాగుంటుంది. భోగికి లంగా జాకెట్ కుట్టించడం అమ్మ, దానికి అప్పుడు బోర్డర్లు వచ్చేవి. ఆ ప్లెయిన్ తీసి దానికి బోర్డర్ అక్కడ బోర్డర్ వేయించి పిల్లలకి ఎంత అందంగా ఉంటాయో అవి కదా. అసలు అందమే వేరు. అసలు లంగా ఓని కానీ లంగా జాకెట్ వేసుకుని పిల్లలు, మగ పిల్లలు కూడా లాల్చీలు వేసుకుని బాగుంటుంది. ఏంటి కోడి పందాలు అసలు మనం వెళ్ళాం చూడండి. అప్పుడు భీమవరం వెళ్ళినప్పుడు కోడి పందాలు అసలు అవన్నీ చాలా బాగుంది. కైట్స్, గాలిపటాలు, పతంగులను ఎగిరిస్తుంటారు. కానీ పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఎగిరేయాలి. డాబాల మీద ఎక్కినప్పుడు, పతంగులు ఎగిరేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ కూడా ఎవరైనా ఒకళ్ళు డాబాల మీద ఉండాలి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ ఆటల్ని కాదనొద్దు, కానీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ జాగ్రత్తలు పాటించాలి. సరదా అనేది సరదాగా
పండగ ముగియాలని చాలా చాలా జాగ్రత్త తీసుకోండి అందరూ. ఎందుకంటే ముఖ్యంగా ఈ పతంగులు ఎగరేసేటప్పుడే, ఈ గాలిపటాలు ఎగరేసినప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలకి తెలియదు, డాబాలు ఎక్కేస్తారు, పెట్టుగోడలు ఎక్కేస్తారు. అందులో ఏంటంటే చాలా జాగ్రత్త కాంపిటీషన్స్ ఒకటి నడుస్తుంది, అప్పుడు వెనక ముందు చూసుకోరు. ఎందుకంటే ఆ పోటీకి పోయి ఆ పెట్టుగోడలు ఎక్కేసి పైకి చాలా ఎన్నో వినేవాళ్ళం, విన్నాం చూసాం కూడా. అలాంటివి ఏవి జరగకుండా జాగ్రత్తగా పిల్లల చేత ఆడించండి. తర్వాత కొత్త అల్లుళ్ళు కొత్త అల్లుళ్ళకు మంచి ఇదైన ఆతిథ్యం ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, గిఫ్ట్లు రకరకాలుగా. అత్తమామలకి వాళ్ళకు మడుగులు వత్తడం సరిపోతుంది, వచ్చిన అల్లుడిని సంతృప్తి పరచాలని. కానీ ఇవాళ రేపు పిల్లలందరూ కూడా చాలా అర్థం చేసుకున్న పిల్లలే అలా లేరు కూడా, ఏం లేవు. ఇంట్లో పిల్లల్లా కలిసిపోతున్నారు అల్లుళ్ళు కూడా. అందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్ని రకాల కన్న పిల్లల్లాగా మన పిల్లలంతా వాళ్ళు అలాగే చూసుకుంటూ ఉన్నారు. దానికి కూడా మనం కూడా అలాగే ప్రవర్తిస్తూ జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇంకేంటి, కనుమ కదా. కనుమ రోజు మినుము తినాలంటారు. కనుమ రోజు మినుము తినాలి కంపల్సరీ. ఆ వేళ గారెలు వేసుకుంటారు. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ కూరలు వండుకుంటారు. వెజ్ వాళ్ళేమో దానికి అల్ల పచ్చడని, కొబ్బరి పచ్చడని, తర్వాత సాంబార్తో తినేవాళ్ళు సాంబార్ అని, పెరుగు గారెలని, పాకం గారెలని రకరకాలుగా చేసుకుంటారు. కనుమ ఆ రకంగా. కనుమ రోజు ముఖ్యంగా ఈ మన ఎద్దులు, తర్వాత మన పాడి పశువులు, ఆవులు ఉంటాయి కదా, వాటిలన్నిటికి కూడా పూజ చేస్తారు చక్కగా. నాగలి ఇవన్నీ కూడా వీటిలన్నిటికీ పూజ చేస్తారు రైతులు. ఏ రకంగా చూసుకున్నా సంక్రాంతి ఎంతో నిండైన పండుగ. అంటే సకల మానవాళి అంత ఆహ్లాదంగా జరుపుకునే ఒక పండుగ. సో అందరికి గివింగ్, ఇచ్చే పండుగ పండుగ అనేది ఎప్పుడు తీసుకోవడమే కాకుండా ఇవ్వడం అనేది ఒక మంచి దానాలు. గుమ్మడికాయ దానం కానీ, బియ్యం కానీ, ఏదైనా కానీ ఆడుకుందాం. అన్ని దానాలు చేస్తూ ఉంటారు, వస్త్రదానం చేస్తారు, పెద్దలకు పెట్టుకుంటారు చాలా మంది. పెద్దలకు ఆ వేళ వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి పెట్టి వాళ్ళకి బట్టలు అవి ఆ రూపంలో వాళ్ళకి సమర్పించి మన వాళ్ళు ఎవరికైనా అవి ఇవ్వడం. ఏ రకంగా చేసుకున్నా దానమే. దానాలకు ప్రాముఖ్యత, పూజలకు ప్రాముఖ్యత, అన్ని రకాలు ప్రాముఖ్యత. అన్ని ప్యాకెట్లు కాదు, ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళవి అంతే. అంటే ఎవరు పరిధిలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ప్యాక్ ఆడుకుంటా ఫ్యామిలీ అందరూ. ఎందుకు మన వాళ్ళు మాత్రమే తక్కువ? బట్టలు నగలు అన్ని అది చేయాలి ఇది చేయాలి కొనేస్తూ ఉంటారండి. సో అంటే అందరూ ఆహ్లాదంగా, హాయిగా, ఆనందంగా సంక్రాంతి చెప్పుకోండి. అండ్ ఒక మెమరబుల్ పండగగా దాన్ని చేసుకోండి. అండ్ వదిన, ఇప్పుడు పండగ అంటే కొత్త బట్టలు, ప్యాకెట్లు, కోడి పందాలు, ఇవి అవి అన్ని జరుగుతాయి. కానీ ముఖ్యంగా సాపాడు అంటే మనము ఫస్ట్ ఫుడ్ చాలా చాలా సూర్యనారాయణమూర్తికి పొంగల్ నైవేద్యం పెట్టాలి ఆ వేళ, భోగి రోజు. ధనుర్మాసం కూడా స్వామివారికి, వెంకటాచలపతికి కానీ, నారాయణుడు అనుకో, ఏదైనా అనుకో, వాళ్ళకు కూడా పొంగల్ ప్రసాదంగా పెట్టాలి. ధనుర్మాసంలో ఈ 4 రోజులు కూడా అసలు విష్ణు దేవాలయాల్లో, వైష్ణవాలయాల్లో ఎంత కోలాహలంగా ఉంటుందో నీకు తెలుసు. రోజు పొంగలి, కట్టె పొంగలి, రకరకాల ప్రసాదాలు, బెల్ల పొంగల్ చేసి స్వామివారికి నివేదించే ప్రయత్నం చేద్దాం. అంటే భోగి రోజు, సంక్రాంతి రోజుల్లో వాటిలో కూడా పొంగల్ అంటే వాళ్ళు ప్రత్యేకంగా కట్టెలు పొయ్యి పెట్టి కుండలు పెట్టి చాలా బాగా చేస్తారు. పసుపు కొమ్ములతో ముడి వేసేసి దాన్ని కట్టెల పొయ్యి మీద చెరుకు గడలన్నీ ఇట్లా పెట్టేసి పెద్ద ముగ్గు వేసి పెడతారు. అపార్ట్మెంట్ లో వాళ్ళల్లో కల్చర్ అది కుండతో సరిపెట్టుకుంది అంతే. ఎందుకంటే కట్టిపోయేలు అవన్నీ మనకు కుదరదు కాబట్టి కనీసం కుండలైనా అవైలబుల్ గా ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు కుండతో మనం సో పొంగల్ చేద్దాం. సో కట్టె పొంగల్ మనం ఆల్రెడీ చేసి పెట్టాం కాబట్టి మర్చిపోయారంటే పనిలో పని. కట్టె పొంగలు మనం అది మాత్రం వీడియో ఆల్రెడీ చేస్తున్నాము. మీరు ఒక్కసారి శృతిలో గారి వీడియో సెర్చ్ చేస్తే కట్టు పొంగలి వడలు ఉన్నాయి, పెరుగు గారెలు ఉన్నాయి, వడలు కూడా చేసాము, పెరుగు వడలు చేసాము, పులిహోర చేసాము. మళ్ళీ కనుమ రోజు చేయరాదా, పోయిందే ఉంది అంతే. మళ్ళీ ఇంకొక వెరైటీ కనుమ రోజు వెరైటీ చేద్దాము. సో ఇప్పుడైతే ఈ రోజు మనం పొంగల్ చేద్దాం. బెల్ల పొంగల్ స్వీట్ పొంగల్ చేద్దాం. బెల్ల పొంగల్ అంటే ఇది పరమాన్నం కాదు, పాలన్నం. దేనికది వేరేనే బెల్లపన్నం. మనకి ఇక్కడ తెలంగాణలో బెల్లపన్నం అంటారు. అమ్మవార్లకు నివేదన పెడతారు కదా, అలాగే మనం ఉత్త బెల్లపన్నం చేద్దాం ఈవేళ. సో సంక్రాంతి స్పెషల్స్ లో మొట్టమొదటిగా బెల్ల పొంగల్ చేస్తున్నాం అండి. బెల్లపన్నమా
అలాగే చెప్దాం. బెల్ల పొంగల్, మనం బెల్లం అన్నం అందాం. బెల్లపన్నం, బెల్లపన్నం, ఓకే. గుడాన్నం అమ్మవారికి ఎంత ఇష్టం. గుడాన్న ప్రీత మానస అని లలితా సహస్రనామాల్లోనే వస్తుంది కాబట్టి ఆ రకంగా అనుకోవచ్చు, స్వామివారి ప్రీతికరంగా అనుకోవచ్చు, ఎలాగైనా సరే. ఈవేళ మనం గుడాన్నం బెల్లపన్నం చేద్దాం. ఓకే, ఏమేం కావాలి వదినా? ఈ కప్తో 1 కప్పు బియ్యం తీసుకుందాం. ఓకే, 1 కప్ రైసా, ఇది పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇదే కప్తో 1/2 కప్పు పెసరపప్పు. కప్పు బియ్యానికి 1/2 కప్పు, 1/2 కప్పు పెసరపప్పు. ఇది ఇక్కడ ఉండని. ఓకే, ఇలాచి పౌడర్ చేసుకుందాం. చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు. పచ్చి కొబ్బరి ముక్కలే ఎందుకు అంటారా, ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం నూనె వాసన వస్తుంటాయి, దాని బదులు ఫ్రెష్ కొబ్బరి వేస్తే బాగుంటుందని నేను ఫ్రెష్ కొబ్బరి వేస్తున్నా. తర్వాత ఇదే కప్పుతో 2 కప్స్ బెల్లం. కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు, 2 కప్పులు బెల్లం. ఓకే, కాస్త తీయగా తినేవాళ్ళైతే 2 వేసుకోవచ్చు, లేదు అంత తీపి అక్కర్లేదంటే 1.5 వేసుకోవచ్చు. తర్వాత ఎండు ద్రాక్ష, జీడిపప్పు, పచ్చకర్పూరం. ఎంత? ఒక చిన్న నలుసు, ఇంత చాలు పచ్చకర్పూరం. ఎందుకంటే ఇది వేస్తే దేవుడి గుళ్ళో ప్రసాదం స్మెల్ వస్తూ ఉంటుంది, ఒంటికి కూడా మంచిది. అందుకు తగు మోతాదులో ఎంత చిన్న పిసరేస్తే చాలు, చిన్న పెసరబద్దంతా. ఇవి కావలసిన వస్తువులు. ముఖ్యమైనది కాబట్టినంత నెయ్యి. కావలసినంత నెయ్యి. స్వీట్ లో నెయ్యి పడితేనే రుచి. సో స్వీట్ చేసుకో. పొంగల్కి ఇంచుమించు ఈ కప్తో 1 కప్ నెయ్యి పడుతుంది. అది. సో నెయ్యి విషయంలోను, జీడిపప్పు విషయంలోను స్వీట్ చేసి ఎలాంటి మాటలు పడకండి దయచేసి. ఓకే, ధారాళంగా నెయ్యి వేసుకోండి, జీడిపప్పు వేసుకోండి, కొబ్బరి ముక్కలు వేసేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బియ్యం కడిగాను వదినా, పక్కన పెట్టేసే అవి. తర్వాత ఈ పెసరపప్పును మనం దూరగా వేయించుకోవాలి. వేయించుకుంటే పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది, ఇనుముడిస్తుంది. ఇది వేసుకుందాం. కానీ ఎన్ని రకాల పిండి వంటలు వండుతారు. చాలా ఉన్నాయి నాన్న, నేను చేసేదాన్ని కదా. సున్నుండలు, గవ్వలు, కజ్జికాయలు, అరిసెలు, కారపూస చెక్కలు. అవును, కారపూస చెక్కలు, జంతికలు. ఇప్పుడు తెలంగాణలో సకినాలు. మొదట్లో నాకు తెలిసేది కాదు, కానీ అసలు ఇప్పుడు ఎంత ఇష్టమో నాకు సకినాలు. బాగుంటాయి. అవును, బాగుంటాయి. ఏవైనా తింటారు, చాలా బాగుంటుంది. నాకు వరంగల్లో అలవాటైంది అట్లా. అంతకుముందు తెలియదు ఈ సకినాలు. మా ఫ్రెండ్ ఉమా అని ఆవిడ చేసేది. నాకు అవి చేయడం రాదు, తినడం రాదు. ఆవిడ ఇస్తే తినేదాన్ని. ఒక రకంగా పచ్చడి చేసేది, పచ్చిమిరపకాయలు వాడ్చి ఉల్లిపాయలు వేసి పచ్చి కొబ్బరి వేసి చేసేది, ఉప్పు వేసి. అది బాగా అంత పెట్టేది, దాంట్లోకి కొంచెం నూనె వేసేది. ఈ ముక్కలు చేసుకుని అది నంచుకొని తినేది. ఆమె చేసిన అలవాటు అసలు ఇప్పుడు బాగా అలవాటుగా మారిపోయింది నాకు. చాలా సంక్రాంతి అంటేనే అసలు మొత్తం పిండి వంటల మయం కదా. సున్నుండలు అదేంటంటే ఇదేంటిది పొట్టుతో మినపప్పుతో సున్నుండలు చేసేవాళ్ళు. నెయ్యి ఎలా వేసేవాళ్ళు, నెయ్యి బాగా పడుతుంది అన్న, కానీ అంత బలవర్ధకం అది. చాలా బలవర్ధకంగా సున్నుండలు చేసేవాళ్ళు. మీరు అన్నట్టు అరిసెలు మళ్ళీ 2 దానికి పెద్ద ప్రిపరేషన్స్. అసలు 2 నెలల ముందు నుంచి బియ్యము నానబెట్టి మళ్ళీ దాన్ని ఎండబెట్టి దాన్ని దంచేవాళ్ళు. ఇప్పుడు అరిసెలు అనుకో, అరిసెల పాకం కరెక్ట్ గా పట్టడం వచ్చిందంటే ఒక వంట వచ్చినట్టే. వంటల్లో ధీర వనిత. ఏది అరిసె పాకం కరెక్ట్ గా పట్టి అరిసె పాకం కరెక్ట్ గా వచ్చిందంటే పెద్ద వంటగట్టే చాలా. అసలు నానుడి తొందరగా కుదరవు. అది చేయి తిరుగు ఉండాలి కాస్త. తర్వాత అనుభవం ఉండాలి. పేగిపోయింది బాబోయ్. 3-4 రోజులు అసలు మామూలుగా చాలా. పాకుండలని చేస్తారు, నువ్వులుండలు, లైట్ బ్రౌన్ తిరిగింది, కమ్మటి వేగిన వాసన వస్తుంది. ఇప్పుడు ఇది బియ్యంలో వేసేస్తాను. పొంగడానికి అన్నిటికీ కూడా వదినా మస్ట్ అండ్ షుడ్
దీంట్లో ఇది వేసేస్తారా? ఇవి కలిపి కడిగేసుకో. పప్పు కడగచ్చు కదా? రెండు కడిగేయాలి. రెండు ఒకేసారి కడిగేసి నువ్వు కుక్కర్లో వేసి తీసుకురా. ఓకే. కుక్కర్ కాదు, కుండలో. ఓకే, నేను తీసుకుంటాను. నువ్వు చూడక కాస్త ధారాళంగా వేస్తాను. అసలే డైట్లో ఉన్నావు, మళ్ళీ అంత ఎందుకు వేసారు? లేదు, ఇప్పుడు కొంచెమే వేస్తా, తర్వాత ఎక్కువ వేస్తా. తర్వాత వేస్తారా? ఓకే, అయిందా? దీంట్లోకి జీడిపప్పును ఇలాచి వేసి వేయించేసుకుందాం. ఓకే. నెయ్యి, జీడిపప్పు, బెల్లం, కొబ్బరి కానీ హెల్దీవి ఇవన్నీ. యాక్చువల్గా ఇవన్నీ తింటే ఒళ్ళేం రాదు నా. అవేంటంటే ఎంత తినాలో అంతే తినాలి. అందులో దీంతో పాటు అన్నం తినేసి, దీంతో పాటు వడలు తినేసి, ఏది పడితే అది తినేస్తే టైం టు టైం కావాల్సినంత తీసుకుంటే ఏమీ కాదు. పూర్వకాలం అంత తినలే. అవును కదా. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. ఇది ద్రాక్ష కిస్మిస్ వేద్దాం. ఇవి చూసేదానికి ఇట్టుంటాయి, పొంగంగానే చూడు ఎట్లా తయారైనా ఎలా అయిందో కదా. అవును, తమాషాగా ఉంటాయి ఇట్లా చూసి. అవేంటవి సగ్గుబియ్యం ఒకటి. ఇవి దోరగా వేగుతున్నాయి. కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తాను. పచ్చి కొబ్బరి ముక్కలే వేస్తాను నేను. అవి బాగుంటాయి అనిపిస్తుంది నాకు. ఇలా మంచిగా అనిపిస్తుంది. మన ఇంట్లో అమ్మ కూడా అంతే పచ్చి కొబ్బరి వేస్తుంది. ఇప్పుడు చూసా ద్రాక్ష కూడా ఎలా పొంగిందో. ద్రాక్ష కూడా అన్ని పొట్టలు ఉబ్బుకొని డుమ్ అంటున్నాయి. అవును, ఎలా అంటున్నాయి? డుమ్ అంటున్నాయి. ట్యూషన్ మాస్టర్ లాగా. ఇవి మూతలు కూడా ఉన్నాయి వదినా. కూరలు అయ్యి బాగున్నాయి. డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి తీసుకున్నా. సెట్ లాగా మూతలు కూడా ఉన్నాయి వాటికి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఇంకా బాగా చిన్నది. అంటే కొంచెం అన్నానికి, పులుసుకి బాగుంది. మీకు చాలుగా? చాలు. ఇది చాలు మాకు. కానీ చాలా బాగుంది. మాకు అన్నం కూడా చాలు. అంత మరీనా? మరి అలాగే తింటున్నాం. ఇది కుండ. ఓకే, మనం కుండ పెట్టుకుందాం. దీనికి ఇప్పుడు నీళ్ళు ఎలా వేస్తారు వదినా? ఇదిగో కొలత తీసుకొస్తున్నా. ఓకే. ఇప్పుడు అది 1.5 కదా శృతి? రైసును పెసరపప్పు అవును కలిపి 1.5 కదా. దీనికి చక్కగా 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. 4 కాదు, 5-6 గ్లాసులు పడుతుంది. ఓకే. ఒకటి అది 5-6 కప్పులు. ఏ కప్పుతో తీసుకున్నాం? 2. మూత పెట్టేద్దాం. నీళ్ళు తెరలేక వేసాడు. అంతే. సో అందరూ ఈ పాటికి అసలు ఊళ్ళు బయలుదేరిపోయి ఉంటారు. అందరూ ఊళ్ళు వెళ్ళిపోయి ఉంటారు ఈ పాటి. వెళ్ళిపోరమ్మా, ఇవాళ ఇంకా శుక్రవారం వర్కింగ్ డే. శని ఆదివారం బుక్ చేసేసుకుంటారు. ఇవాళ బుక్ చేసేసుకుంటారు, ఇంకా బయలుదేరుతారు. శని ఆదివారం వెళ్ళిపోతారు. అసలు ఒక ట్రైన్ టికెట్ దొరకదు, ఒక బస్ టికెట్ దొరకదు. జాతరలాగా ఉంటుంది స్టేషన్ కదా. భలే ఉంటుంది అసలు. హైదరాబాద్ అంతా మోగబోద్ది అసలు. ఎవ్వరు బోసిపోద్ది, ఎవ్వరు ఉండరు. నీళ్ళు తెల్లిన తర్వాత హైదరాబాద్ చూడాలంటే సంక్రాంతి పండుగ అప్పుడు చూడాలి. ఎక్కడ చూడాలి? స్టేషన్లలో. స్టేషన్ లో జనాలతో రోడ్లన్నీ బోసిపోయి ఖాళీగా, ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. మన వంటలన్నీ బాగా చేస్తున్నాం అమ్మాయి, నెల్లూరు వాళ్ళు కదా. అవునవును. చూడండి, నిన్న ఏ బండిలో కొంతమంది లేడీస్ వచ్చారు. అసలు మాది అనంతపురం అండి. అంటే ఎంత ఆవిడ మాట్లాడుతూ ఉంటే మాది అనంతపురం అండి. మన జుంబా క్లాస్ లో మెట్లు దిగి వస్తుంటే ఒక అమ్మాయి వచ్చింది, అనంతపురం మేడం మాది. వాళ్ళు కనెక్ట్ అయిపోయి అది వాళ్ళ వంటలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. అంటే మనం బరంపురం అంటే అనిపించింది నాకు. తెలుస్తున్నాయి. ఇప్పుడు ఇదిగో 1 కప్పు రైస్, 1/2 కప్పు వేయించిన పెసరపప్పు, 3 వంపులు మంచినీళ్ళతో పెట్టుకున్నాం కదా. ఇది వేసేద్దాం. ఓకే. గణపతయే నమః. పొంగల్ చక్కగా కుదరాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మొన్న గరికపాటి గారు అన్నారులే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అంటున్నారు కదా. మీరు ఉంటేనే ప్రాబ్లము, వాళ్ళ బాగుండమనండి, మీరెందుకు మధ్యలో. సరేలే నాయన, మీరు అన్నట్టే చెప్దాము. అందరూ బాగుండాలి, మేము కూడా బాగుండాలి. అందులో మేము ఉండక్కర్లేదు, మేము కూడా బాగుండాలి. ఇప్పుడు ఇంకా నవ్వొచ్చింది. ఉడకబెట్టాలి. వాళ్ళు బాగుండాలి అనుకున్నారు, ఓకే. అందులో మీరెందుకు, మీ వల్లే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నారు. అట్లా కాదు కదా, మేము బాగుంటేనే కదా మేము వాళ్ళు బాగా కోరుతాం కదా. అది కూడా అది
ఇది ఇంకా మెత్తగా ఉడకాలి నాన్న. అంతే, ఆ నీళ్ళతో ఉడికేస్తుంది అంతే. ఈ నీళ్ళతోనే ఉడుకుతుంది. అది గట్టిగా ఉండొద్దు పొంగలి. కొంచెం గరిటజారుగా ఉన్నదనుకో చల్లారి కొద్దీ గట్టిపడిపోతుంది. అందుకు మనం కొంచెం గరిటజారు చేసామనుకో తినే టైంకి గట్టిపడిపోతుంది. దీంట్లో మనం పాలు మాత్రం వాడట్లా, పాలు వాడటం ఓన్లీ. అది ఏంది ఈ అన్నం ఇప్పుడు బెల్లాన్ని మనం పాకంలాగా పడతాం. ఇప్పుడు పెట్టేస్తాం. ఇప్పుడు బెల్లంకి కలుపుకుంటాం. బెల్లంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు బెల్లం. ఈ బెల్లాన్ని ఏది 1.5 కప్ అది కదా, నేను 2 కప్స్ వేస్తున్నా. ఎందుకంటే ఈ బెల్లం కొంచెం తీపి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది 2 కప్స్ వేస్తా. ఇందులో కాస్త నీళ్లు పోసుకొని చిన్న పాకం రానిద్దాం. ముదురు పాకం కాదు, లైట్గా కొద్దిగా ఇస్తా. గ్యాస్ సరిగా వెలగట్లేదు అంటున్నారు కదా, నాకు తెలిసి అయిపోవచ్చింది. ఎందుకంటే నేను పెట్టి ఒక 3 నెలలు 3 నెలలు సిలిండర్ వస్తుందా మీకు? 3 నెలలు అసలు అన్నం వండుకుంటున్నారా, తింటున్నారా లేదా? నిజంగా 3 నెలలు అయి ఉంటుంది నేను గ్యాస్ పెట్టి. ఈ బెల్లం కరగని బాగా. నావేమో అన్ని తరుగుడు వంటలు అయిపోయాయి, పొయ్యి మీద పెట్టేవి అయిపోయాయి. మధు ఉన్నా కూడా ఏదో రొట్టె అంటారు, అట్టు అంటారు, ఆయన మట్టిగా ఆయన ఏదో ఇది చేసేసుకుని గవ్వ తినేస్తారు. వాడు తింటే క్యాంటీన్ లో తింటాడు, లేదా నైట్ వచ్చేసరికి వాడికి ఒక ప్రైస్ పెట్టేస్తే అయిపోతుంది వాళ్ళ సంగతి. కాబట్టి ఎక్కువ యూసేజ్ లేదు స్టవ్, ఇలా మనం వంటలు చేసినప్పుడు తప్పితే అంతే. ఇంకొకటి, ఒక చిన్న డౌట్ వచ్చింది ఒకరికి. మీరు కొండలోనే అన్నం వండుతాను, మధు గారు కొండలో తప్పితే, అది కొండ కాదు ఇత్తడి గిన్నెలో తప్పితే అన్నం వండుకోరు, మీ బడాయి కాకపోతే ఆయనకి ఎలా వస్తుందండి, మీరు లేరు, మీరు షూటింగ్కి వెళ్ళారు, ఆయన ఏం తింటారు అని అడిగారు. దీనికి మీ సమాధానం ఏంటి? మావాడు వంటల్లో చేయి తిరిగిన మగవాడు, నలభీముడు అంటారే అలాగా ఎవ్వరూ అక్కర్లేదు. ఆయన మట్టికి ఆయన హ్యాపీగా ఇత్తడి గిన్నెలో కాదు, కొండలో కాదు, కుండలోనే వండుకుంటాడు, వండుకుంటారు ఆయన. కాబట్టి ఇది బడాయి కాదండి, నిజంగానే ఆయనకి కుండలో గానీ ఇత్తడి గిన్నెలో మాత్రమే మేము వండుతాము. నిజంగానే వాడు కొన్ని వంటలు చేస్తే మనకు కూడా రాదు. అంటే వంటలు అంటే ఓ పిండి వంటలు కాదు, డైలీ మనం తినే ఏదైనా ఒక వంట చాలా రుచిగా. ఎంతసేపు మీరు మీ మధు గారు బాగా చేస్తారని చెప్పడమే కానీ చూపించేది లేదా అంటున్నారు. డెఫినెట్ గా చూపిస్తాం, కాకపోతే నిజంగా బడాయి కాదండి. మేము లేకపోయినా ఆయన హాయిగా చేసుకుని తినగలిగే కెపాసిటీ ఆయనకు ఉంది. ఆయనకి పని వచ్చు, చాలా బాగా పని చేస్తాడు. ఇంకోటి ఏంటంటే షూటింగ్ లో ఉన్నప్పుడు ఏం తింటారు, షూటింగ్ లో ఎలాగో తప్పదు కాబట్టి అది రొట్టో ఏదో సాలెడ్స్ ఏవో తినేస్తారు. కాబట్టి ఇంట్లో ఉన్న కొద్ది రోజులైనా నాకు కొండలోనైనా ఇది ఇత్తడి గిన్నెలోనైనా వండి పెట్టండి అని ఆయన అడుగుతారు. కుక్కర్లో ప్రిఫర్ చేయరు, అందుకని నేను ఇత్తడి గిన్నెలో వండడం జరిగింది. ఇదేంటంటే గమ్మత్తుగా అనిపించింది నాకు. వాడికి ఇష్టం చిన్నప్పటి నుంచి అలా, ఆయనకి అలవాటు, న్యాచురల్ పద్ధతులు అలవాటు బాగా. సో అందుకని వారి అక్కయ్య గారితోనే చెప్పించాను కదా, నేనేమి కాకపోతే నేను వీడియో కోసం అని విన్యాసాలు ఏం చేయలేదు. ఇల్లు నీట్గా ఉండాలి, బట్ట నీట్గా ఉండాలి, ప్రతి ఒక్క వస్తువు నీట్గా ఉండాలి, తినేది హెల్దీగా ఉండాలి. దోశ పిండి కూడా ఒక్క రోజు లేట్ అయినా కిటికీలోంచి ఇసురు పడేస్తారు. మాకు ఇక్కడ దూరం నుంచి ఫ్రెష్ ఉండాలి, ఏదైనా ఫ్రెష్ గా ఉండాలి. ఒక్క పూట కూడా ఆ ఫ్రిడ్జ్ లో పెట్టడము, వేడి చేసి పెట్టడము, ఓవెన్ లో పెట్టడం, ఇవన్నీ హి డజంట్ ప్రిఫర్. అప్పటికప్పుడు అన్నం వండేసి ఒక పచ్చడి వేసి పెట్టినా కడుపు నిండా తినేస్తారు. కానీ మజ్జిగ పెరుగుడు కాదు, మజ్జిగ అది నెయ్యి ఉంటే చాలు. నిలవ పెట్టి 10 రకాలు పెట్టే కన్నా పచ్చడి వేసి ఒక ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసింది తింటారు. కాబట్టి మీకు చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే మీరేం టెన్షన్ పడకండి, నేనేమి వీడియో కోసం అని చెప్పి ఇత్తడి గిన్నెలో వండలేదు. రోజు నేను మధుగారు ఉంటే మాత్రం మస్ట్గా ఇత్తడి గిన్నెలో కానీ కొండలో కానీ వండుతాను. కొండలో అయితే నాకు ఏమైనా తేడా వస్తుందేమో చెప్పి హాయిగా ఆయనే వండుకుంటారు. కొండ అయితే పగలగొట్టడం వచ్చేస్తావనా? అలా కాదు, అది సరిగా ఏంటి కుదరదు, నీళ్ళు ఎక్కువ వేసావు, నీళ్ళు తక్కువ వేసేసావు, అడుగంటకు పోయింది, ఇవన్నీ ఉంటాయని కొండ అయితే మాత్రం ఆయన చేసుకుంటారు. ఇత్తడి గిన్నె మాత్రం మస్ట్గా నేను చేస్తాను. వాడికి ఏదైనా చెయ్యాలనిపించినప్పుడే చేస్తాడు. ఆయనకి అనిపించిందంటే ఇంట్లో అసలు ఎన్ని రకాల వంటలు నేర్పిస్తారు. మన గుండెతో కూడా నేర్పించి మంచి వంట చేశారు. అది చేసి చూపించామ్మా. ఇది కొంచెం పాకం రావాలి, ఊరికే కొంచెం ఇలా వస్తే చాలు. ఇదంతా కూడా దాంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి మనం. ఆ పాకంలో ఇదంతా ఉడకాలి. అది బెల్ల పొంగలి. ఓకే ఓకే.
దీంట్లో ఉన్న చిన్న కిటుకు అదే. ఓహో, మామూలుగా ఇట్లా ఎత్తేసి మనం దీంట్లో పోయటం కాకుండా ఇది చిన్న పాకం వచ్చిన తర్వాత ఈ రైస్ ఉడికిన పెసరపప్పును బియ్యం మిశ్రమాన్ని మొత్తం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి ఆ బెల్లం పాకంలో ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చేస్తే చక్కటి రంగుతో బెల్లం ఇప్పుడు ఇది మొత్తం కొంచెం ఉడికిన తర్వాత కూడా ఈ పాకం వేయకూడదా? వేయద్దు, ఇదే ఎత్తి దాంట్లో. ఎందుకని? లేకపోతే దీంట్లో కూడా పోసి ఉడికించుకోవచ్చు, కానీ పాకంలో ఉడకాలి. పాకంలో అన్నం ఉడకాలి. ఓకే, ఇదైనా దీంట్లోకి ఎత్తిపోయచ్చు, లేదా ఇదన్నా దాంట్లోకి తీసేయచ్చు. కొంచెం బాగా చారడి నెయ్యి వేసేసి మనం వేయించిన పలుకులన్నీ వేసేసి ఇలాచి పొడి, చిన్న పచ్చకర్పూరం కాస్త నలిచి వేసామనుకో గుళ్ళో ప్రసాదం లాగా వస్తుంది. వెంకటాచలపతి అలా బాబా అలా ఒగ్గా స్పూన్ నోట్లో వేసేసుకుంటారు. మనిషి మనసు ఇంకా ఉడుకు పట్టాలి. అదే కుక్కర్లో కానీ అయితే ఈ పాటు ఉడికిపోద్ది. ఇన్ని నీళ్ళు కూడా పోయక్కర్లే. అవును, దాంట్లో ఇంకా తక్కువ పడతాయి. మనం విడిగా పెట్టాం కాబట్టి ఎక్కువ నీళ్ళు పడుతున్నాయి, టైం కూడా పడుతుంది. బట్ అదేంటంటే ఆ ఫీలే వేరు, కొండలో ఫీలే వేరు. ఇంకోటి వదినా, ఇది మనం పాయసం చేస్తాం, అదేది పరవాన్నం చేస్తాం కదా, పరవాన్నంలో ఎందుకు పాలు ఇరుగుతాయి? ఇప్పుడు ఇది ఉందమ్మా, ఇప్పుడు దీనికే ఈ బియ్యము ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఎసరు పోసేటప్పుడు 5 గ్లాసులు పోసాను కదా, 5 గ్లాసుల్లో శుభ్రంగా 2 గ్లాసులు చిక్కటి పాలు పచ్చివి పోసేసి మిగిలిన 3 గ్లాసులు నీళ్లు పోసామనుకో అది ఉడుకుతుంది. ఇది వేడిగా ఉంటుంది, ఇక్కడ ఇది వేడిగా ఉంటుంది. బెల్లం పాకం బెల్లం కరగబెట్టింది కూడా వేడిగా ఉందనుకో, ఈ వేడి తీసి దాంట్లో ఎత్తి పోసామనుకో పాలు ఉన్న దాంట్లో విరిగిపోతుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఇది ఉడికిపోయింది, దీన్ని ఆఫ్ చేస్తాం. తర్వాత ఇక్కడ బెల్లం పాకం కూడా మనం కాచేస్తాం, అంటే పాకంలాగా కాకుండా కరగబెట్టుకుంటాం. ఇది కూడా కొంచెం చల్లారిన తర్వాత తీసి వేడి మీద వేస్తే ఏదైనా ఇదైనా చల్లారి ఉండాలి, అదైనా చల్లారి ఉండాలి, లేదా 2 చల్లారినా పర్వాలే. అంతేగాని కొంచెం వేడిగా ఉంటే చాలు, కానీ మరీ వేడిగా ఉంటే మాత్రం విరిగిపోతున్నాయి. ఎట్లాంటి వాళ్ళు చేసినా విరుగుతుంది. నేను అదేమన్నా టెక్నిక్ ఉందా? ఏం లేదు, వేడి మీద వేయద్దు. సగ్గుబియ్యం పాయసం కూడా అంతే, సగ్గుబియ్యం సేమియా పాయసం చేస్తాము, అది వేడి మీద ఉడుకుతూ ఉంటుంది, పాలు ఎలాగో పోస్తాము. అవును, చక్కెర అయితే ఏం కాదు, కానీ బెల్లం మాత్రం వేసామనుకో బెల్లంతోనే ప్రాబ్లం వస్తుంది. నేను ఏంటంటే బెల్లం ఏమైనా పులుపు ఉంటుంది, లేదు దాని వల్ల ఏమైనా విరుగుతుందా? ఎందుకు విరుగుతుంది? బెల్లం కూడా రకరకాలుగా వస్తుంది వేడి వల్ల. అది చిన్న కిటుకు తెలుసుకుంటే పాలు ఇరగదు, బాగుంటుంది. కొంచెం అంతా చేసిన తర్వాత టక్కన ఇరిగిపోతే అలా జరిగింది. చూడటం బాగుండదు, చూడడానికి బాగుండదు, తినడానికి కూడా ఇరిగిపోతే అసలు తినలేవు. అదే పాలు పోయలేదనుకో ఇప్పుడు ఏం కాదు దానికి. ఇప్పుడు ఇది కొంచెం పాకం రాగానే ఇది కూడా మెత్తగా ఉడికింది అనుకో, ఇది ఎత్తి దాంట్లో పోసామనుకో, ఇది ఎలాగో పెద్దగానే ఉందిగా, ఇదే ఎత్తి దాంట్లో పోద్దాం. ఇది మొత్తం ఉడికేసాక వేయాలా, లేకపోతే కొంచెం ఉడకాలి? పలుగ్గా ఉన్నప్పుడు వేస్తే పలుగ్గానే ఉంటుంది, ఇంకా ఉడకదు. ఇప్పుడు ముక్కలు కదా, మనం పులుసు ముక్కల్లోకి చింతపండు, ఉప్పు, కారం అన్ని ఉడక ముందే వేసామనుకో అలాగే నీళ్ళుకొని ఉంటాయి, తొందరగా మగ్గవు. అవును, ఇప్పుడు ఇది కూడా అంతే. కొంచెం బాగా ఇప్పుడు ఎట్లేదన్నా కూడా 3/4 ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత వేసామనుకో ఇప్పుడు దగ్గరికి వస్తుంది. ఇంకా పలుగ్గా ఉంది చూడు, ఇంకా మెత్తగా కావాలి మనకి. మూత పెట్టాను, మూత పెడితే పొంగు వస్తుంది. ఇక అయినా ఓరగా పెడదాం. చాలాసేపు అయింది పెట్టేసి, అది చక్కగా ఉడికింది చూడు, మెత్తగా ఉడికిపోయింది కరెక్ట్ గా. అదే కుక్కర్లో అయితే మనకి ఇప్పుడు 1.5 గ్లాసు మినపప్పు, అది పచ్చిశనగపప్పును బియ్యం కదా పోసింది, 3.5 పోస్తే చాలు దానికి. అదే మనం విడిగా చూడు 5 వేసాం, 5 నీళ్ళు వేసినా చూసావా, కరెక్ట్ సరిపోయింది. మనకి ఆ బెల్లం కూడా కరిగింది, చల్లారింది కూడా, లేహ్యం లాగా అయిపోయింది. ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఈ పాకం పోద్దాం మనం. సరేనా? అదేనా వేరే గరిటె ఇవ్వనా? చాలా అక్కర్లే, ఇదే చాలు. స్టీల్ కదా. ఓ అదంటావా? సరే ఇచ్చి పాకం పోసేద్దాం. సరేనా? వడగడతాను నువ్వు. అది ఎలాగో చల్లారిపోయింది కాబట్టి చల్లారి పట్టుకును. పాకం పోసేద్దాం. అదే కొంచెం చిన్న లేత పాకం, చిన్నది, అందుకే కొంచెం లేట్ అవుతుంది. నీళ్ళకు కూడా ఉండకూడదు. చాలా ఇంకొంచెం వేసేస్తారు. కాస్త వేసేద్దాం.
సరిపోతుందిలే. ఈ బెల్లం ఎందుకు కొంచెం తీపి తక్కువ అనిపిస్తుంది నాకు. కలుపుతూ ఉండు, నేను నెయ్యి వేస్తా కాస్త. అంటే అందుకే అటు వచ్చారా మీరు? ఇటు వచ్చా. ఇప్పుడు నీట్గా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసేయండి. ఇప్పుడు కళ్ళు మూసుకోను కావాలంటే. కమ్మటి వాసన వస్తుంది చూసారు. నెయ్యి మంచిదేని అంటున్నా. మంచిదే, చాలు. నెయ్యి వేసుకోమంటారు, అన్ని మన కన్వీనియన్స్ అంతే. అలా అవసరమైనప్పుడు అలా, అలా అవసరమైనప్పుడు ఇలా అవసరం. వేయించుకున్న నేతిలో వేయించుకున్న జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు ప్రసాదంలా వచ్చేసింది. ఇగో ఇవాళ తినమన్నారుగా, ఏం పర్లేదులే. సరేనా? నెక్స్ట్ ఇలాచీ పౌడర్. ఓకే, వేసేస్తా ఉండండి. దీంట్లోనే ఉంది. అది అరచేతిలో నిలిమేసాయి బాగా. పచ్చకర్పూరం. ఓకే, చిన్న పలుకు తీసుకో, చిన్నది, ఎక్కువ వేయకూడదు. ఓకే, దీన్ని నలిపేసాయి, బాగా నలిపేసాయి. అంతే అంతే. స్మెల్, అది మంచి స్మెల్ వస్తుంది. గుళ్ళో ప్రసాదం టేస్ట్ వస్తుంది. కొంచెం అంచులు ఎంబడి వచ్చింది అనుకో. సంక్రాంతి స్పెషల్ బెల్లపు పొంగల్ రెడీ రెడీ. బెల్లం కొంచెం తీపి తక్కువ ఉంది కానీ మంచి రంగు ఉంది. మంచి రంగు వచ్చింది, గోల్డెన్ కలర్ వచ్చింది, బాగుంది బెల్లం. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిచ్చి నెయ్యి అంచుల దాకా విడేదాకా పెడదాం. వచ్చే వరకు మగ్గించాలి. ఓకే, అంతే అంతే. మంచి కలర్, కలర్ మంచి స్మెల్ వస్తుంది. మన శ్రీరంగంలో ప్రసాదం తిన్న స్మెల్ వస్తుందా? శ్రీరంగంలో తిన్న ప్రసాదం ఇంతే చేస్తారు శృతి వాళ్ళు. పాలేం పోయరు, అలాగే బెల్లంతోనే ఉడికిస్తారు. చక్కగా నెయ్యి బాగా వేస్తారు. ప్రసాదాలు అసలు వద్దంటే పెడుతుంటారు, ఎవరో ఒకళ్ళు తెస్తూనే ఉంటారు అసలు భక్తులు. అవును, మూత పెట్టాలి. ఒక్క నిమిషం చాలు, ఇంకా ఒక్క నిమిషం మగ్గిస్తే సరిపోతుంది. అంతే. అమ్మాయ్య చూడండి, అదో నెయ్యి అంచులు వెంబడి వచ్చేస్తుంది శుభ్రంగా. స్వామివారి నైవేద్యం రెడీ అయిపోయింది. చక్కగా చక్కెర పలుకులు, పొంగల్ అన్నందుకు స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది. బెల్లపు పొంగల్, స్వీట్ పొంగల్, బెల్లపు పొంగల్. మనం కట్టు పొంగల్ చేసాం కదా, కట్టు పొంగల్ చేసాం. ఇది స్వీట్ పొంగల్. ఇంతేమ్మా ప్రాసెస్. చూసారా, వేడి వేడి కొత్త ఉడుకుతోంది, ఇంకా ఉడుకుతుంది కుండ కదా. ఇగో చూసారా, కొత్తలు ఆడుతుందా. వేడి 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 బెల్లపు పొంగల్ రెడీ అయిపోయింది చూసారా. సో సంక్రాంతి స్పెషల్ గా ఈ రోజు ఇలా చూసారా, కుత్తుకుతులు ఆడుతున్నా బెల్లపు పొంగల్, బెల్లపు అన్నం. సంక్రాంతి స్పెషల్ గా మొట్టమొదటిగా మీ అందరికి స్వీట్ తో. అందులో ఇంకోటి ఏం తెలుసా, కొత్త సంవత్సరంలో మొట్టమొదటి వీడియో, మొట్టమొదటి వంట. 2024 లో మొట్టమొదటి వంట, మొట్టమొదటి స్వీట్. సో మీ అందరి సంక్రాంతి స్పెషల్. సంక్రాంతి అందరూ హాయిగా ఆనందంగా సంతోషంగా జరుపుకోండి. అందరూ ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు, కమెంట్స్ చేసినందుకు. మీ ప్రేమ అనురాగాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ us all. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ అ వండర్ఫుల్ ఫెస్టివల్. అందరూ సంక్రాంతిని చాలా ఆనందంగా, ఆహ్లాదంగా జరుపుకోండి, ఆనందంగా ఉండండి, మంచి మంచి వంటలు తినండి. పండుగ నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం వెయిట్ లాస్ రెసిపీస్ మళ్ళీ మామూలు మొదలు పెడదాం. 4 రోజులు మాత్రం సంక్రాంతి శుభాకాంక్షలు. ఇష్టం వచ్చినట్టుగా తినండి. అందరికీ చెప్పినా సంక్రాంతి శుభాకాంక్షలు. సో మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ మంచి మంచి స్వీట్స్ చేసుకోండి, హాయిగా వండుకోండి, తినండి, పండుగను అంతా ఎంజాయ్ చేయండి. అందరూ ఊళ్ళు వెళ్తారు, అందరూ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తారు. అందరూ సేఫ్గా ట్రావెల్ చేయండి, సేఫ్గా ఫెస్టివల్ చేసుకోండి, ఆనందంగా హాయిగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. నాన్న నువ్వు కూడా చెప్పి శృతి రాగాలు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.